హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఎలాంటి నాజిల్ అవసరం లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ ఇంకా దానికోసం డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేసుకోబోతున్నామండి. ఫస్ట్ నేను దీనికోసం ఒక బౌల్ తీసుకుంటున్నాను. జల్లించుకోవడానికి ఒక జల్లెడ, ఇంకా మిక్సీ జారు, 1 కప్ మైదా పిండి, 1/2 కప్పు షుగరు, 1/4 కప్ ఆయిల్, ఫ్లేవర్ లేని తీసుకోవాలి. ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇవి ఏవి మన కేక్ యూస్ చేసేవి కూల్ లేకుండా చూసుకోవాలి. మనం కేక్ చేయాలనుకుంటున్న ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎగ్స్ అవి బయట తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఎందులో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మైదా పిండిని ఇలా చల్లించుకొని అందులో వేసుకుంటే మనకి ఎట్లాంటి బటర్ పేపర్ అనేది అవసరం లేకుండా కేక్ ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. దానిని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా అస్సలు కూల్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. మనకి ఎట్లాంటి బీటర్ అవసరం లేకుండా స్పాంజ్ కేక్ అనేది మనకు మిక్సీ జార్తోనే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1/4 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేయొద్దు. సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రెయిన్ ఆయిల్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు కంపల్సరీగా అవసరం లేదు. ఆ తర్వాత ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం అవెన్ని కానీ గ్యాస్ని కానీ ఒక 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో అయితే నేను కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేయాలనుకుంటున్నాను. అందులో మిక్సీ జార్లోకి వేసిందంతా మనం అందులో వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కంపల్సరీ ఒక స్టెప్ ఉందండి. మనం జల్లెడతోనే పిండి అనేది జల్లించుకోవాలి. ఇందులో నేను 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా అందులో వేసేసుకొని జల్లించుకొని ఇలా కంపల్సరీగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం అనేది కేక్ బ్యాటర్ అనేది కలిపేసుకోవాలి. మనం ఎలా పడితే అలా తిప్పేసుకోకూడదు. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం పాలని వేసుకుంటున్నాను. ఒకేసారి ఎక్కువగా పాలని వేయొద్దు. పాలు కూడా చల్లగా ఉండొద్దండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో ఈ బ్యాటర్ అంతటిని వేసుకోవాలి. ఇలా మనం బ్యాటర్ వేసేటప్పుడు ఇలా స్టెప్స్గా పడుతుందంటే మన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు ఒక టూత్పిక్తో కానీ ఒక చిన్న కడ్డీతో కానీ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ముందుగా మనం ప్రీహీట్ పెట్టుకున్న అవెన్ కానీ గ్యాస్లో కానీ కేక్ని బేక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి 30 to 35 మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. గ్యాస్ మీద అయితే లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి 40 to 50 మినిట్స్ అనేది టైం పడుతుంది. మీరు అవెన్ని కానీ గ్యాస్ని కానీ 20 మినిట్స్ అబోవ్ వరకు ఓపెన్ చేసి చూడొద్దు. ఆ తర్వాత ఇక్కడ నేను కేక్ కూల్ అవ్వడానికి పక్కకు పెట్టేసుకొని ఈలోపు కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ని 1 కప్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం బీటర్ని లోలో పెట్టేసుకొని బీట్ చేసుకోవాలి స్టార్టింగ్లో. ఆ తర్వాత కొంచెం ఫామ్ అనేది వచ్చాక తర్వాత మనం హైలో పెట్టేసి బీట్ చేసుకుంటే మనకు విప్పింగ్ క్రీమ్ అనేది బాగా బీట్ అవుతుందండి. ఇందులో మనం ఎలాంటి షుగర్ పౌడర్ని కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇందులో స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఎలాంటి మిల్క్ కూడా యూస్ చేయకూడదు. మనం ఏదైతే మనకు క్రీమ్ వచ్చిందో దాన్ని అలానే మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కేక్ చేయాలనుకున్న ముందు ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న క్రీమ్ని మనం తీసేసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా అని ఎక్కువగా మెల్ట్ అవ్వకూడదండి క్రీమ్ అనేది. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాను. 1/2 కప్పు షుగర్కి నేను 1 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని కరిగించేసుకున్నాను. ఇందులో నేను మంచి ఫ్లేవర్ కోసం స్ట్రాబెర్రీ క్రష్ని వేసుకున్నానండి. ఇది వేసుకోకపోయినా పర్లేదు. ఇది వేసుకుంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తుంది. లేదంటే వెనిలా స్పాంజ్ కేక్ మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. సేమ్ అదే విధంగా మనకు వెనిలా కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది.
ఆ తర్వాత ఇవి రెడీ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక ప్లేట్ అనేది పెట్టేసుకుంటున్నాను. అది కిందకి జరిగిపోకుండా ఇలా నేను ఒక క్లాత్‌ని పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న కేక్‌ని 3 లేయర్స్‌గా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క లేయర్‌ని ఇలా పెట్టేసుకొని షుగర్ సిరప్ అనేది మనం ఒక్కొక్క లేయర్‌కి స్ప్రెడ్ చేస్తూ మనం రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది మనం చేసేసుకోవాలండి. ఇదే ప్రాసెస్‌లో మనం 3 లేయర్స్‌ని చేసేసుకుంటే సరిపోతుంది. మన స్పాంజ్ అనేది ఎక్కువగా హాట్ ఉండకూడదండి. కంప్లీట్‌గా కూల్ అయిపోయాకే ఈ ప్రాసెస్ అంతా చేసేయాలి. మనం విప్పింగ్ క్రీమ్ అనేది పట్టేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకునేసరికి మన స్పాంజ్ అనేది కంప్లీట్‌గా ఆరిపోతుంది. సో, ఆ తర్వాత మనం ఇట్లా లేయర్స్‌గా కట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకు 1 అవర్‌లో స్పాంజ్ కేక్ ఇంకా ఇలా డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది కావాలి అంటే మనం లేయర్‌కి మధ్యలో చాకో చిప్స్ కానీ, ఇంకా మిల్క్ చాక్లెట్‌ని గానీ మనం మెల్ట్ చేసేసుకొని లేయర్స్‌కి మధ్యలో యూజ్ చేసుకుంటే మనకు వెనీలా ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రాగా చాలా బావుంటుందండి. నేను ఇలా నార్మల్‌గా స్ట్రాబెర్రీ సిరప్ తోటి కోట్ చేసేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం వెనీలా, కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌లో వచ్చేలాగా కేక్‌ని రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మనం కోట్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకు పైన లేయర్ అనేది సెట్ అవుతుందండి. ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసిన తర్వాత ఒక స్పూన్ తోటి సైడ్స్ వేవ్స్ వచ్చేలాగా చేసేసుకున్నానండి. ఆ తర్వాత నేను విప్పింగ్ క్రీమ్‌ను కొంచెం పక్కకు తీసేసుకొని యెల్లో ఫుడ్ కలర్‌ని ఇలా వేసుకున్నాను. నాకు ఈ కలర్ అనేది వచ్చింది. తర్వాత దీనిని ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి వేసేసుకొని ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. పైపింగ్ బ్యాగ్ గనుక లేకపోతే నార్మల్‌గా మన దగ్గర ఉన్న పాల కవర్స్ ఉంటాయి గదా! వాటిలో అయినా సరే మనం విప్పింగ్ క్రీమ్‌ని వేసేసుకొని ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా నేను చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసేసుకుంటున్నాను. మనం ఎలాంటి నాజిల్ అనేది యూజ్ చేయకుండా ఇలా పైపింగ్ బ్యాగ్‌తోనే ఇలా మంచి మంచి ఫ్లవర్స్ డిజైన్స్ అనేది వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత నేను కింద బార్డర్ కోసం జిగ్‌జాగ్ షేప్‌లో వేసేసుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌లో చాలా ఈజీ రెసిపీస్ అనేవి మీకు కనిపిస్తాయండి. ఇలా మొత్తం బార్డర్ అనేది వేసేసుకున్న తర్వాత మనకు ఫైనల్ లుక్ వచ్చేస్తుంది కదా! కానీ ఫ్లవర్స్ మధ్యలో కొంచెం గ్యాప్స్ ఎక్కువగా కనిపించాయి. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ డాట్స్ అనేది అదే పైపింగ్ బ్యాగ్‌తో విప్పింగ్ క్రీమ్‌ని యూజ్ చేసి వేసేసుకుంటున్నాను. సో, ఇలా కేక్ అనేది రెడీ అయిపోయింది. కానీ ఫ్లవర్స్ ఎందుకో కొంచెం డల్‌గా అనిపించాయి. సో, అందుకని చెప్పి నేను విప్పింగ్ క్రీమ్‌లో 2 డ్రాప్స్ గ్రీన్ కలర్‌ని యూజ్ చేసి ఫ్లవర్స్ మధ్యలో చిన్న డాట్స్ లాగా పెట్టేశానండి. ఒకసారి మీరు కూడా చూడండి. చూసారు కదా! ఫైనల్ లుక్ అనేది ఇది. చాలా బావుంది కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.